హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్, శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు ఎపిసోడ్ 84కి అడుగు పెడుతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని చూపించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనము ఒక అద్భుతమైన శ్లోకంతో మనం ఈరోజు మొదలు పెట్టుకుందాం. భగవద్గీత 7వ అధ్యాయము 3వ శ్లోకము. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్దతి సిద్ధయే ఎతతామపి సిద్ధానాం కచ్చిత్ మాం వేత్తి తత్వతః. చిన్న చిన్న పదాలతో పలికిస్తాను, శ్రద్ధగా పలకండి మై డియర్ ఫ్రెండ్స్. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్దతి సిద్ధయే ఎతతామపి సిద్ధానాం కచ్చిత్ వేత్తి తత్వతః. తాత్పర్యంలోకి మనము అడుగు పెడదాం. వేలాది మందిలో ఏ ఒక్కడు మాత్రమే ఆత్మ మోక్షానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంతో మందిలో ఏ ఒక్కరు మాత్రమే మోక్షం అంటే జనన మరణ చక్రం నుంచి విడబడాలి అని అనుకుంటున్నారు అని దాని అంతరార్థం. అటువంటి వేలాది మందిలో యతులలో ఏ ఒక్కడు మాత్రమే తన్ను తాను సరిగ్గా తెలుసుకుంటున్నాడు. మరి అంత వేలాది మందిలో మరి ఎవరయ్యా తెలుసుకునేదంటే ఏ ఒక్కడో మాత్రమే తన్ను తాను సరిగ్గా తెలుసుకుంటున్నాడు. తెలుసుకొని ఆ విధంగా జీవించినప్పుడే అన్నమాట మనకి పూర్ణత్వం లభించేది. చాలా మంది మేము చెబుతాం, నేను శరీరం కాదు అంటే ఆత్మజ్ఞానం పొందుతూ సాధన చేస్తూ గ్రంథాలను చదువుతూ ఎంతోమంది మహానుభావుల యొక్క అనుభవాలని తెలుసుకుంటూ ఒక నాలెడ్జీ వస్తుంది. ఏమొస్తుంది? నేను శరీరం కాదు, ఆత్మస్వరూపుణ్ణి, శరీరాన్ని ఈయనే వదిలేస్తాను, ఆత్మ వైదొలుగుతుంది, ఇవన్నీ నాలెడ్జ్ ఉంటుంది. కానీ తనకు మరణం ఆసంభనం అవుతుంది అంటే విలవిలలాడేటోళ్ళని చూస్తూ ఉంటాము. తన వాళ్ళు ఎవరైనా వెళ్ళినారు అంటే గొల్లున ఏడ్చే వాళ్ళని చూస్తుంటాము. దీన్ని బట్టి ఏమవుతుంది? ఆత్మజ్ఞానము తెలుసు కానీ ఆచరణ లేదు, ఆకలింపు చేసుకోలేదు అని అర్థమవుతుంది. మరి ఆ విధంగానే చాలామంది వెనుకబడిపోతున్నారు, తెలిసి కూడా ఆచరించలేకపోతున్నారు. దీనికి కారణం ఏమి? సరి అయిన ధ్యానము లేక ఆత్మానుభూతిని పొందలేదు అని అర్థం. ఆత్మానుభూతిని పొందిన వారు వారి ఆలోచన, వాక్కు, చేష్ట, ఏదైతే ఆలోచిస్తారో, ఏదైతే మాట్లాడతారో, ఏదైతే చేస్తారో అన్నీ ఒకే విధంగా ఉంటాయి. చక్కగా చెప్పడమేమో, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను శరీరం కాదు, శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం అని పలుకుతారు. కానీ వారి వరకు వచ్చే లోపల భయపడతారు, బాధపడతారు, గిలగిలలాడతారు. అందరూ సమానమే, అందరూ ఆత్మస్వరూపులే, అందరూ పరమాత్మ స్వరూపులే, పరమాత్ముడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని చక్కగా చిలక పలుకులు పలుకుతారు. మరి వాళ్ళ ఇంట్లో ఉన్న పని వాళ్ళని నువ్వు పనివాడివి అంటారు. కాఫీ తాగే గ్లాసుల కాడ నుంచి, తట్టల కాడ నుంచి వాడివి వేరే మనవి వేరే, వాడివి వేరే మనవి వేరే అని పెడతారు. అంటే తారతమ్యము ఉంది అని దానికి చెప్పకనే చెబుతవచ్చు. ఒకప్పుడు మనమందరము కూడా అదే కదా మేడం అంటే దెర్ ఈజ్ నో డౌట్. కానీ ఆత్మజ్ఞానం పొందినాక ఇంకా కార్ డ్రైవర్కి, ఇంట్లో పనోళ్ళకు మనం వేరుగా చూస్తున్నాము అంటే మనము సర్వాంతర్యామి అని, భగవాన్ సర్వాంతర్యామి అని మనము విన్నాము కానీ ఆచరించడం లేదు. మనము ఆచరించినప్పుడు ఎప్పుడు ఆచరించగలుగుతాము? నీ అంతరంలో ఎటువంటి యొక్క ఈ వివక్ష లేనప్పుడు, నేనెక్కువ వాళ్ళు తక్కువ, నేనెక్కువ వాళ్ళు తక్కువ, నా కులము వాళ్ళ కులము, నేనున్నోన్ని వాళ్ళు లేనోళ్ళు, ఈ వివక్ష లేనప్పుడు మాత్రమే. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమంటే అందరూ భగవాన్ స్వరూపులే, అంటే పరమాత్మ స్వరూపులే, దైవ స్వరూపులే అని తెలుసుకున్నవాడు మాత్రమే ఆ విధంగా జీవించగలుగుతాడు. మరి ఇక్కడ కూడా చెప్తున్నారు కదా, ఎంతో మందిలో ఏ ఒక్కడు మాత్రమే ఆత్మ మోక్షానికి ప్రయత్నిస్తారు. అటువంటి వారిలో యతులలో ఏ ఒక్కడు మాత్రమే తన్ను తాను సరిగ్గా తెలుసుకోబోతున్నాడు. తన్ను తాను తెలుసుకోవడం అంటే నేను ఎవరు, ఎందుకు వచ్చినాను, ఎక్కడి వాడిని, ఎందుకు వస్తున్నాను, ఎందుకు పోతున్నాను, మరి వచ్చిన పని చేస్తున్నానా, చేయడం లేదా, మరి ఎందుకు చేయడం లేదు, మరి చేయవలసిన పనేమి, ఇట్లా చిన్న చిన్న ప్రశ్నలే. ఆత్మజ్ఞానం తెలుసుకుంటే ధ్యాన వివరణలో ఈ ప్రశ్నలన్నిటిని డీటెయిల్గా మాట్లాడదాం.
ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం విన్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏమంటున్నారో తెలుసుకుందామా? కోట్ల కొద్ది ఉన్న మనుషులలో కొంతమంది మాత్రమే, కోట్ల కొద్ది ఉన్న మనుషులలో మన మొత్తం ప్రపంచ జనాభా 800 కోట్లు అని చెప్తారు, అవునా? మరి మనుషుల్లో కొంతమంది మాత్రమే నాకు సత్యం కావాలి, నాకు సిద్ధి కావాలి అని ప్రయత్నిస్తారు. నాకు సత్యం కావాలంటే నేను ఎవరు, ఎందుకు పుడుతున్నారు, ఎందుకు చనిపోతున్నారు? చిన్న పిల్లవాడు మృత్యువాత పడతాడు, అమ్మ గర్భంలో నుంచి రావడంతోనే మృత్యువాత పడినోళ్ళని చూస్తాం. గుడ్డు మృత్యువాత పడ్డం చూస్తాం. 18 ఏళ్ళ యువకుడు మృత్యువాత పడ్డం చూద్దాం. ముసలివాడై మంచంలో ఉండి దేవుడా నాకు చావు రాని అనేవాడు చావకుండా ఉంటే అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఎక్కడున్నాడయ్యా దేవుడు, ఈ పిల్లోని తీసుకుపోవడం ఎందుకు, ఆయన ఉంచడం ఎందుకు అని ప్రశ్నిస్తాం. దీనికి గల కారణం ఏమి? మనలో ఉన్న అజ్ఞానము. ఎవరి ఆయుష్ ఎప్పుడు, ఎన్ని రోజులు, వారి శ్వాసల్ని బట్టి వారి ఆయువు ఉంటుంది. ఆ శ్వాసలు ముగిస్తే ఎవరు ఎప్పుడు ఎక్కడ మరణించాలో వారి యొక్క డిజైన్ ప్రకారమే వారు భూమి మీదకి వచ్చారు. అన్ని రోజులు, అన్ని గంటలు, అన్ని రోజులు, అన్ని గంటలు, అన్ని నిమిషాలు, అన్ని సెకండ్లు, లేకపోతే 0 సెకండ్స్తో కూడా మృత్యువాత పడిన వాళ్ళు ఉన్నారు. 0 సెకండ్స్ అంటే తల్లి గర్భంలో నుంచి వచ్చే సమయానికే మృత్యువాత పడిన వాళ్ళు. యాక్సిడెంట్ అయ్యి అయితే అనారోగ్యంతోనో యువకులు ఎంతమంది చనిపోయిన వాళ్ళు లేరు? ప్రౌఢ దశలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? 45-50 ఏళ్లలో చనిపోయిన వాళ్ళు. వృద్ధులైన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? వారి యొక్క అంటే వాళ్ళ డిజైన్ ఎలా ఉంటే మనము చాలా శ్లోకాల్లో చెప్పుకుంటూ వచ్చేవేమని, ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు, మన వాస్తవానికి మనమే సృష్టికర్తం. భగవంతునికి నువ్వు ప్రియుడివి కాదు, ఇంకొకరు అయిష్టులు కాదు. ఈ భగవంతుని సృష్టిలో సర్వం అంటే చెట్టునైనా, మొక్కనైనా, జంతువునైనా, మనిషినైనా, డబ్బున్నవాడినైనా, డబ్బు లేనివాడినైనా, జ్ఞానమున్నవాడినైనా, యోగినైనా, అయోగినైనా, అజ్ఞానినైనా అందరినీ సరి సమానంగా చూస్తాడు. ఆయన మనకు చెప్పడమే కాదు, ఆయన దృష్టి ఎలా ఉంటుంది? అందరి పట్ల సరి సమానంగా ఉంటుంది. మనల్నే సమభావనతో ఉండు అంటే మరి ఆయన ఆ భావనతో లేకపోతే ఆయన ఎందుకు పరమాత్ముడు అవుతాడు? మనము వాడిని బాగా చూస్తావు పరమాత్మ, వాడు చక్కగా పూజలు చేస్తాడు, నేను అంతకన్నా ఎక్కువ చేస్తాను, కానీ నన్ను నువ్వు సరిగ్గా చూడవు, వారి మీదే నీకు మమకారం ఎక్కువ, ప్రేమ ఎక్కువ అని అజ్ఞానంతో మాట్లాడతాం. భగవంతుడికి కూడా తెలుసు వీడికి జ్ఞానం లేక మాట్లాడుతున్నాడు అని, అందుకని తను పట్టించుకోడు. చిన్నపిల్లలు ఒకసారి వారికి నచ్చిన వస్తువు చేతిలోకి నుంచి తీసుకున్నాం అనుకోండి, నాన్నని చూడరు, అమ్మని చూడరు, టప్పున ముఖం మీద ఒకటి వేస్తారు. అప్పుడు అమ్మ నాన్న కోప్పడతారు, అరే నా నాన్నరా, నా బుజ్జిరా అని తీసుకుంటారు, ఎందుకు వాడికి తెలియదు. అలానే పరమాత్ముడికి కూడా మన చేష్టలన్నీ చిన్నపిల్లల చేష్టల్లాగానే ఉంటాయి. ఏదో ఒక రోజు ఎదుగుతాడు. ఏ విధంగా? మనిషి ఎదగడం కాదు, ఆత్మానుగణంగా ఆత్మ జ్ఞానంతో. స్టార్టింగ్ శ్లోకస్లో ఎన్నో తెలుసుకున్నాం. బాల్యాత్మ, శైశవాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ అనేసి రకరకాల స్టేజెస్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాం. చిట్ట చివరిదేమి ఆత్మజ్ఞానం అంతా పొందినాక పొందే ఆత్మ ఏంటంటే ముక్తాత్మ. అంటే తను తెలుసుకున్నాడు, నిష్కామ కర్మ చేస్తూ భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు అని తెలుసుకున్నాడు. పొంగిపోడు, కుంగిపోడు, ఆత్మ అనుభవం కోసం తప్పించేవాడు ముక్తాత్మ అని చెప్తారు. మరి ఆ స్థితికి వచ్చేసి సాధన చేసి ముక్తి పొందుతాడు. ధ్యానం చేసి తెలుసుకున్నాడు కదా ఎలా సాధన చెయ్యాలి, ఎలా తనలోకి తాను ప్రయత్నం చేయాలి, ఎలా మనసును శూన్యం చేయాలి, ఎలా అంతరంలో ఉన్నటువంటి మలినాలను తొలగించుకోవాలి, అర్షడ్వర్గాలను ఎలా తొలగించుకోవాలి, లోపల ఉన్నటువంటి అంతరాత్మలో ఉన్నటువంటి పరమాత్మని ఎలా దర్శించాలి అని అనేసి, అంతర్ముఖుడు ఎలా కావాలి, అవన్నీ తెలుసుకొని ఆ విధంగానే సాధన చేసి, చేసిన సాధన ప్రకారమే పొందిన జ్ఞానం ప్రకారమే జీవించడం ఇంపార్టెంట్. జ్ఞానం ఏదైతే పొందుతావో దాని ప్రకారం జీవించడం మోస్ట్ 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 ఇంపార్టెంట్. తెలియడం వేరే, జీవించడం వేరే. జీవించినప్పుడే మనం పరిపక్వ స్థితి పొందినట్టు లెక్క. అందరము మాట్లాడతాము చిలక పలుకులు, మన వరకు వస్తే కానీ తెలియదు. అందుకనే మనకు పరీక్షల రూపంలో ఎంత గొప్ప ఆత్మజ్ఞాని అయినా, రామకృష్ణ పరమహంసకు కావచ్చు, వివేకానందుడికి కావచ్చు, రమణ మహర్షికి కూడా ఏమైంది? వీపు మీద ఒక పెద్ద గడ్డ వచ్చింది, అవునా లేదా? మరి ఆ విధంగా వారికి అనారోగ్యం అయితే అందరు ఏమన్నారు? వీరు ఇంత గొప్ప యోగులు అంటారే, భగవాన్ రమణులు అంటారే, ఆయనకెందుకు జబ్బు? అది ఎవడి ప్రశ్న? అజ్ఞాని ప్రశ్న. జ్ఞాని ప్రశ్న ఏమింది? లాస్ట్ చివరి స్థితిలో కూడా
మరి పరమాత్మ ఎంత యోగీశుడికైనా పరీక్షలు అనేది తప్పవు. ఆ పరీక్షలో నెగ్గాడా లేరా? నెగ్గారు. వివేకానందుడైనా, రమణ మహర్షి అయినా వారికి, రామకృష్ణ పరమహంసకేమో గొంతు క్యాన్సర్ వచ్చింది. రమణుడికేమో వీపు మీద ఒక గడ్డ వచ్చింది. మరి ఆయనకు డాక్టర్స్ వచ్చి అనస్థీషియా ఇస్తాము, మీ గాయాన్ని నయం చేస్తాము, చీము రక్తము కారిపోతుంది అంటే, మీరు ట్రీట్మెంట్ చేసేది, వైద్యం చేసేది నా శరీరానికే కానీ నా ఆత్మకు కాదు కదా, యథేచ్ఛగా మీ పని మీరు చేసుకోండి. నేను గోడలకు ఈ 2 చేతులు ఇలా పెట్టి నిలబడినాడంటే అట్లా 3-4 సార్లు ట్రీట్మెంట్ ఇచ్చారు. అయినా ఆయన నొప్పి అనలేదు, బాధ అనలేదు. మరి ఎంత నొప్పి ఉంటుంది చెప్పండి శరీరానికి కోస్తే. మరి అదే రామకృష్ణ పరమహంస థ్రోట్ క్యాన్సర్ వచ్చి పురుగులు కిందికి పారిపోతుంటే వాటిని తీసుకొని, నాయనా ఇది మీ ఇల్లురా, ఎక్కడికి పోతున్నారు, మీ ఆహారం ఇక్కడుంది, మీ గూడు ఇక్కడుంది అని వేసుకునేవాడంట. మనమైతే చీదరించుకుంటాం, అయ్యో పురుగు పట్టింది అని అనేసి. మరి వాటి గూడు, వాటి ఆహారం వాడికి ఇస్తున్నారంటే ఎంత గొప్ప ఆత్మజ్ఞానం పొంది ఏ స్థితిలో ఉన్నారు. వారు బాధపడినారా, ఏడ్చినారా, దూషించినారా? లేదు కదా. మరి ఆ విధంగా ఉన్నారు అటువంటి గొప్ప మహానుభావులు మన ముందు. ఓకే, మరి వారందరినీ చూసి మనము ఆ స్థితికి వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేస్తూ జ్ఞానం పొందుతూ ఆ విధంగా జీవిస్తున్నారు, అంత బాగుంది. చిట్ట చివరి క్షణాల్లో కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, రోగాలు వచ్చాయి అంటే ఇవన్నీ పరీక్షలే. ఇంకా ఆ సమయంలో నువ్వు అంటే చిట్ట చివరి వరకు పరీక్ష ఉంటుంది. నువ్వు గొప్ప స్థితికి ఎదిగేటప్పుడు ఏం చేయాలి, చాలా డిఫికల్ట్ టెస్ట్ వస్తుంది, అవునా? ఆ టెస్ట్లో కూడా ఆత్మజ్ఞానులు ఖచ్చితంగా పాస్ అయి తీరుతారు. ఎందుకంటే ఏదైతే తెలుసుకున్నారో వారు ఆచరిస్తూ ఉంటారు కాబట్టి. ఇది మనం తెలుసుకోవాల్సినది. శారదాదేవికి భర్త కాలం చేశాడు. తన బంధువులంతా తన ఆస్తినంతా లాగేసుకున్నారు. ఒక చిన్న స్థలంలో ఆమె తోటకూరని పండించుకుంటూ, చాలా చిన్న స్థలం, తన గూడు కొద్దిగా స్థలం, ఆ తోటకూరతోనే పులుసు ఏదో నీళ్ళేసి కాస్త ఉప్పు కారం వేసి వండుకొని, ఆ గంజి, ఆ అన్నం ఎవరో భిక్షకు పెడితే ఆ బియ్యంతోనే, అప్పటికి ఆమెకు కాళ్ళు పని చేయడం లేదు, మోకాళ్ళు వంగడం లేదు, ఎప్పుడు కాళ్ళు ఇలా చాపుకుని అయినా ఏ రోజు భగవంతుణ్ణి నిందించలేదు అని అంటారు. శారదాదేవి చరిత్ర చదివితే అర్థమవుతుంది. వీళ్ళందరినీ చదివినప్పుడు వీళ్ళ జీవితాలు, అందరు భక్తులు తయారైపోయి వీళ్ళకు రాజబాటలు పట్టింటారు, ఎంతో బాగా చూసుకుంటారు, వీళ్ళ జీవితం అమోఘంగా ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఏమి వీళ్ళు భూమి మీదకి వచ్చినది, ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకుందామని వచ్చినారు, వచ్చినట్లే జీవించారు, జ్ఞానాన్ని పొందినారు, సాధన చేసినారు, ఆ సాధనలో పొందిన జ్ఞానం ప్రకారమే జీవించారు. వాళ్ళు మృత్యువాత సమయానికి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చెల్లించలేదు, నిందించలేదు. ఇది ఆత్మజ్ఞానం అంటే. ఓకే, చూడండి, కోట్ల కొద్ది ఉన్న మనుషులలో కొంతమంది మాత్రమే నాకు సత్యం కావాలి, నాకు సిద్ధి కావాలని ప్రయత్నిస్తారు. నాకు సత్యం కావాలి, అవును సత్యం తెలుసుకున్నావు, సత్యం కావాలని వెతికావు. ఎప్పుడైతే ఆ కోట్ల మందిలో కొంతమంది మాత్రమే కోరినప్పుడు విశ్వం ఏదో ఒక రూపకంగా గురువుని వారి దగ్గరికి పంపిస్తుంది. ఇది బాగా తెలుసుకోవాలి. నాకు ఎలా తెలుస్తుంది సత్యం అని నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నీలో నుంచి థాట్ విశ్వానికి, యూనివర్స్కి ఒక్కసారి రిలీజ్ చేసామంటే విశ్వం ఏమని చెప్పుకున్నాము, సర్వాంతర్యామి పరమాత్మ అని తెలుసుకున్నాం. నీకు కావాల్సినటువంటి నీ స్థాయికి తగ్గట్టు, మనం ఎల్కేజీ స్టూడెంట్ అనుకోండి, పిహెచ్డి టీచర్ వస్తే ఏం చేస్తాం, నాలాంటి నర్సరీ టీచరే వచ్చి మీకు చెప్తుంది. ఓకే, ఒకవేళ పిహెచ్డి స్థాయిలో మనం ఉన్నామనుకోండి, తటవర్తి రాఘరావు సార్ లాంటి వాళ్ళు, రాజలక్ష్మమ్మ మేడం లాంటి వాళ్ళు వచ్చి చెబుతారు. ఓకే, అలాంటి పిరమిడ్ మాస్టర్లు చాలా మంది ఉన్నారు, వేల కొద్ది లక్షల కొద్ది ఉన్నారు. నేను అందరికీ సుపరిచితం కాబట్టి, సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ 2 మహానుభావుల పేర్లు చెప్పాను. ఓకేనా మాస్టర్స్? మరి నాకు సిద్ధు కావాలంటే సాధన చేసి మాయ మంత్రాలు కాదు వాళ్ళు కోరుకునేది, ఆత్మానుభూతిని కోరుతారు. సత్యం ఏదైతే తెలుసుకుంటారో అదే 10 మందికి పంచాలా, ఈ భూమి అంతా జ్ఞానమయం అవ్వాలి, అలాంటి వాటిని కోరుకుంటారు, వాటి కోసం ప్రయత్నిస్తారు. మిగతా వాళ్లకు సత్యం అవసరం లేదు, సిద్ధి అక్కర్లేదు. ఏం అవసరము, ఎవరికి కావాలా సత్యము, ఏం పెడుతుంది, తిండి పెడుతుందా, గుడ్డ పెడుతుందా అని అడిగేటోళ్ళు ఉన్నారు. మరి సత్యం తెలుసుకుంటే నీ జీవితంలో నీకు ఏది ఉందో, కలి ఉన్నా గంజి ఉన్నా ఆనందంగా జీవిస్తావు. సత్యం నీ దగ్గర లేకపోతే భోగభాగ్యాలున్నా, పేరు ప్రతిష్టలున్నా, పిల్లలున్నా, బంధువులున్నా, ఇంకా ఏదో నీకు లోపము, లోటు కలిగిస్తూ ఉంటుంది, లేదా ఉన్న వాళ్ళన్నా నీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. అలాంటి జీవితం కన్నా సత్యం తెలిసి మనకి ఏది ఉంటో దాంతో ఆనందంగా
తృప్తిగా, బాగా గుర్తుపెట్టుకోవాలి. తృప్తికి మించినది ఇంకొకటి ఏదీ లేదు. సంతృప్తికి మించిన భాగ్యం ఇంకొకటి లేదు. అది పొందినామంటే జన్మ ధన్యమవుతుంది. మానవుల మానసిక పరిణితి, గుణగణాలు వారి ఆత్మస్థాయికి అనుగుణంగా వివిధ స్థాయిల్లో ఉంటుంది. మానవుడి మానసిక పరిణితి ఎలా ఉంటుంది? కోపంగా, బద్ధకంగా ఉన్నాడంటే తమో గుణస్థుడు. అహంకారిగా విర్రవీగుతున్నాడు అంటే ఏమి? తన మానసికంలో ప్రతి మాట, చేష్ట తల బిరుసుగా ఉందంటే మీరు రజోగుణానికి ప్రతీక. తన మాట ప్రతిదీ ప్లీజింగ్గా ఉంది, వినయంగా ఉంది, అందరి మేలు కోరేటట్లు ఉందంటే ఏమని అర్థము? తన మానసిక పరిణితి ఎలా ఉంది? ప్లీజింగ్గా ఉంది, అందరి మేలు కోరుతుంది, తనకు చాతనైన సహాయం చేస్తున్నంటే తన అర్థమేమి? సత్వగుణానికి ప్రతీక. మరి వీటిని అంటున్నారు మన మానసిక పరిణితి, గుణగణాలు వారి ఆత్మస్థాయికి అనుగుణంగా వివిధ స్థాయిల్లో ఉంటాయి. మరి గుణం అనేది రజోగుణం అయితే మన మానసిక పరిణితి అలానే ఉంటుంది. మనము లోభత్వంలో ఉంటున్నాము, కూర్చున్న చోటే అన్నీ మనకు వచ్చి పడాలనుకుంటున్నాము, ఈర్ష ద్వేషంతో ఉన్నాము అంటే అర్థమేమి? తమో గుణంతో ఉన్నాము. జన్మ పరంపర ప్రారంభంలో, భూలోక యాత్ర ప్రారంభంలో ఒకానొక ఆత్మ, జన్మ పరంపర ప్రారంభంలో అంటే మనం భూమి మీదకి అంశాత్మక భూమి మీదకి వచ్చినప్పుడు ఖనిజ, వృక్ష, జంతు సామ్రాజ్యం ఎప్పుడైతే అయిపోతుందో మానవుడిగా మొట్టమొదటి జన్మ తీసుకోవడం అని అర్థం. జన్మ పరంపర ప్రారంభంలో, భూలోక యాత్ర ప్రారంభంలో ఒకానొక ఆత్మ బాల్యాత్మ స్థాయి నుండి యవ్వన అంటే చెప్పుకున్నాం కదా, శైశవాత్మ, బాల్యాత్మ, యవ్వనాత్మ స్థాయి నుంచి ప్రౌఢాత్మ స్థాయికి ప్రతి స్థాయిలోనూ కొన్ని జన్మలు తీసుకుంటుంది. తమో గుణంలో 150 జన్మలు, రజోగుణంలో 150 జన్మలు అంటే అక్కడ బాల్యాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మగా భావించండి. మరి సత్వగుణంలో ఒక 50 జన్మలు ఎత్తే లోపల నీకు సత్వగుణం 50 జన్మలు అంటే నేను బాగుండాలి, నువ్వు బాగుండాలన్న స్థాయికి వచ్చే లోపల నీకు నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుంది? శుద్ధ సాత్వికతం అంటే ఒక గురువుని జీవితంలోకి వస్తాడు, ధ్యానం జ్ఞానం నేర్పుతాడు. అప్పుడు నీలో గురువు పట్ల అపారమైన శ్రద్ధతో ధ్యానం చేస్తావు. దాన్ని శుద్ధ సాత్వికత స్థితి అంటారు. మరి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఏం సెలవిస్తున్నాడో చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రౌఢాత్మ స్థాయికి జీవించే విధానాన్ని నెమ్మదిగా నేర్చుకుంటూ పరిణితి చెందిన వృద్ధాత్మగా రూపుదిద్దుకుంటావు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే త్రికరణ శుద్ధిగా సత్వాన్వేషణ మొదలవుతుంది. సత్యమేమి, ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చనిపోతున్నాం, శరీరం ఏమి, ఆత్మ ఏమి, పరమాత్మ అంటే ఏమి అనేది ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా అంటే మనస, వాచ, కర్మన నువ్వు ఆలోచన మొదలు పెడుతుంది, తెలుసుకోవాలన్న తపన మొదలవుతుంది. చూడండి, త్రికరణ శుద్ధిగా సత్యాన్వేషణ మొదలవుతుంది. తెలుసుకోవాలని ప్రయత్నించే వారిలో కూడా వేలాది మందిలో కొంతమంది మాత్రమే తమను తాము నిజతత్వము తెలుసుకుంటారు. వేలాది మందిలో కొంతమంది మాత్రమే తమకు తాము నిజతత్వం తెలుసుకుంటారు. అంటే అందరూ ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది అందరూ నిజతత్వం తెలుసుకొని ఆ విధంగానే జీవిస్తారంటే లేదు. కోట్లాది మందిలో మరి తెలుసుకోవాలనుకునే వాళ్ళు వేలాది మందిలో మాత్రమే అందరు తెలుసుకొని ఆ విధంగానే జీవిస్తారంటే మరి వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ఇక్కడ వన్స్ అగైన్ నేను శ్రద్ధగా దీన్ని మరి రిపీట్ చేస్తాను. మీరు శ్రద్ధగా ఆలకిస్తే మనం ఈ పొరపాట్లు చేస్తుంటే వీటిని సరిదిద్దుకోవచ్చు. అప్పుడే త్రికరణ శుద్ధిగా సత్యాన్వేషణ మొదలవుతుంది. ఎప్పుడు? పరిణితి చెందిన వృద్ధాత్మగా రూపుదిద్దుకుంటున్నప్పుడు. తెలుసుకోవాలని ప్రయత్నించే వారిలో కూడా వేలాది మందిలో కొంతమంది మాత్రమే తమకు తాము నిజతత్వం తెలుసుకుంటారు. వేలాది మందిలో అందరూ తెలుసుకుంటారా అంటే లేదు, కొద్ది మంది మాత్రమే నిజతత్వం తెలుసుకుంటారు. ఏమిటా నిజతత్వం? నేను సర్వకాల సర్వ పరిస్థితుల్లోనూ సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మను, నేను అన్ని కాలాల్లోనూ ఉన్నాను అంటే మొన్న గత శ్లోకాల్లో చెప్పుకున్నాము. గత యుగాలలో ఉన్నాను, కాలాలలో అంటే పోయిన కాలంలోనూ ఉన్నాను అంటే బాగా గుర్తుపెట్టుకోండి. చాలా చిన్న సింపుల్ వర్డ్, కాంప్లికేట్ అవ్వకుండా దయచేసి శ్రద్ధగా పెట్టి వినండి. సర్వకాలాలలోనూ అంటే గతంలోనూ ఉన్నాను, వర్తమానంలోనూ ఉన్నాను, భవిష్యత్తులోనూ ఉన్నాను. ఆ గతంలోనూ అన్నప్పుడు త్రేతాయుగం అవ్వచ్చు, ద్వాపరయుగం అవ్వచ్చు, సత్యయుగం అవ్వచ్చు, ఇప్పుడున్న కలియుగం అవ్వచ్చు. ఓకే, ఈ విధంగా ఏ యుగంలోనైనా ఉన్నాను, ఏ కాలంలోనైనా ఉన్నాను, మరి భవిష్యత్తులో కూడా ఉండబోతున్నాను అని తెలుసుకున్నవాడు అని అర్థం అన్నమాట. ఓకే, ముక్తాత్మ అంటే
నేను సర్వకాల పరిస్థితులలోనూ సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మను. అయిపోయింది, ఇంకేముంది? నేను ఈరోజు ఉన్నానని సంతోషపడడు, రేపు పోతా అని బాధపడడు. ఈ జ్ఞానం ఉన్నవాడు పూర్ణాత్మ అని చెప్తారనమాట. దానిని వృద్ధాత్మ స్థితి నుంచి పూర్ణత్వం వైపు అడుగులు పెడుతున్నాడు. ఆదిలోను, మధ్యలోను, అంతంలోనూ కూడా నేనున్నాను. ఇదే ఆత్మ యొక్క నిజతత్వము. ఏమంటున్నారు? ఆదిలోనూ ఉన్నాను, మధ్యలోనూ ఉన్నాను, అంతంలోనూ ఉన్నాను. అంటే ఎప్పటి నుంచి చెప్పుకున్నాం కదా, సత్యయుగంలో నుంచి త్రేతాయుగం, ద్వాపర యుగంలోను, కలియుగంలోనూ ఉన్నాను, మరి వచ్చే యుగాలలో కూడా ఉంటాను. ఆత్మకు చావు లేదు అని అర్థము. మరి ఈ మొత్తం పూర్ణంగా మనం ఈ శ్లోకం నుంచి తెలుసుకునే విషయం ఏమయ్యా అంటే, మరి కోటాను కోట్ల మంది ఉన్నా, కోట్లాట్లు కొద్ది మంది ఉన్న ఎంతమందికి ఆత్మజ్ఞానం పట్ల సత్యం తెలుసుకోవాలని తపన ఉండేది? చాలా కొద్దిగా మందికి అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు. కడతాల్లో ధ్యాన మహాయాగం జరుగుతున్నప్పుడు ఒక హిమాలయం నుంచి ఒక యోగీశ్వరుడు వచ్చాడు, పైలట్ బాబా అనేసి. అందరికీ అతని గురించి బాగా తెలిసిటది పిరమిడ్ మాస్టర్లకు. నేను ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. అంటే నేను కూడా ఒక ప్రేక్షకురాలిని. అలా ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ గురు సాంగత్యంలో సమయం గడపడానికి అందరితో పాటు వచ్చాను. ఆ రోజు నేను నా చెవులతో నేను ప్రత్యక్షంగా వినేది, ఎవరో చెప్తే వినేది కాదు. అప్పుడు ఏమని చెప్పారంటే, ఇక్కడ మీరు కూర్చొని ధ్యానం చేస్తున్నారు కదా, ఇంతమంది, ఈ యొక్క ఎనర్జీ ఈ యొక్క ప్రాంగణానికే కాదు కొన్ని వేల కిలోమీటర్లు తీసుకుంటుంది. అంతేకాకుండా మీరందరూ కూర్చొని లోక కళ్యాణం కోసం చేసే సాధన మీ పైన మీరు ఎలా ఉన్నారో అలా సర్కిల్తో ఒక పెద్ద వలయంలో ఆస్ట్రల్ మాస్టర్స్ మిమ్మల్ని చూస్తున్నారు అని చెప్పారు. బాగానే ఉంది కదా ఇక్కడ. మరి అంతలో ఒక మాట ఏమన్నారు అంటే, ఇన్ని వేల మంది, అంటే దగ్గర 50,000 పైన ఉన్నారు, 1,00,000కు దగ్గరగా ఉన్నారు కదా, ఇందులో ఒకరో ఇద్దరో మాత్రమే సరి అయిన ధ్యానులు, ఆత్మజ్ఞానులు, తపన కలిగిన వాళ్ళు, ఆత్మానందం కోసము తపిస్తున్న వాళ్ళు, ఆత్మానుభూతి కోసము తపిస్తున్నవారు, ఆ విధంగానే సాధన చేస్తున్నవారు అని అన్నారు. ఎంతమంది? ఒక్కరో ఇద్దరో. ఎంతమంది ఉన్నారు అక్కడ? 1,00,000కు పైగా, దగ్గర 50,000 నుంచి 1,00,000 మధ్యలో ఉన్నారు. మరి దీన్ని బట్టి శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఏమని చెప్తున్నాడు? అదే కదా చెప్తున్నది. కోట్ల కొద్ది ఉన్న మనుషులలో కొంతమంది మాత్రమే నాకు సత్యం కావాలి, సిద్ధి కావాలని ప్రయత్నిస్తున్నారు అని. మరి ఎంత కష్టమైనది ఆత్మజ్ఞానము. మరి తెలుసుకున్న వాళ్ళమన్నా కనీసం దీనిని మన చిట్ట చివరి శ్వాస వరకు కొనసాగించాలా వద్దా? మధ్యలోనే డ్రాప్ అయ్యే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అది ఎంత నష్టమో. మరి జన్మ తీసుకోవాలి, మరి గురువు దొరకాలి, సద్గురువు దొరకాలి. సత్యం తెలిసిన వాడు సద్గురువు అంటే, సత్యాన్ని ఆచరిస్తున్నవాడు, సత్యాన్ని 10 మంది చేత ఆచరింపచేస్తున్న ఆ గురువు రావాలి. మనము జ్ఞానం పొందాలి, మరి సాధన చెయ్యాలి. మరి ఏ నుంచి బీసీడీ నుంచి దిద్దడం ఎందుకు? ఆత్మజ్ఞానం ప్రకారము ఎక్కడ వదిలిపెట్టింటే అక్కడి నుంచే కంటిన్యూషన్ అవుతుంది. కానీ మరి రావాల్సిందే కదా కంటిన్యూషన్ చేయడానికైనా. అందుకోసమని ఇప్పటి నుంచైనా ఏం చేద్దాము అంటే, మరి ఇంత గొప్ప ఆత్మజ్ఞానాన్ని భగవద్గీత చెప్తుంది. గీతకు మించిన జ్ఞానం ఇంకెక్కడా లేదు అని చెప్తారు భూమి మీద. ఈ భూమి మీద అద్భుతమైన గ్రంథం ఏదయ్యా అంటే ఏది మార్గదర్శకురాలు అంటే భగవద్గీత అని చెప్తారు. మరి ఆ గీతే చెబుతుంది, మరి శ్రద్ధవాన్ లభతే జ్ఞానమని. మరి కోటాను కోట్ల మందిలో కొద్ది మందికి మాత్రమే సత్యం తెలుసుకోవాలని తపన ఉంటుంది. అంతేకాకుండా నాకు సిద్ధి కావాలి, ఈ జన్మ ఆఖరి జన్మ కావాలని తప్పించే వాళ్లకు మరి ఎలాంటి సాధన చేయాలి? సాధన చేశావు, జ్ఞానాన్ని పొందావు, ఆత్మానుభూతిని పొందావు, పరమాత్ముడు సర్వవ్యాపకుడు అని తెలుసుకున్నావు, అందరు సరి సమానమని తెలుసుకున్నావు. ఆ విధంగానే జీవించాలి. దట్స్ ఆల్. చిట్ట చివరికి నీకు అనారోగ్యం వస్తే, నీకు ఆస్తి నష్టం వస్తే, లేకపోతే బంధువర్గం నుంచి విడబడితే, నువ్వు దైవం లేదు, ధ్యానం లేదు, గాడిద గుడ్డు లేదని వెళ్ళిపోయేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను కూడా ధ్యానం చేస్తున్నాను, నేను కూడా ఫేస్ చేస్తున్నాను అని మీకు ఖచ్చితంగా ఓపెన్గా చెప్తున్నాను. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, రిలేషన్షిప్స్ ఇష్యూస్ ఉన్నాయి. అలా అని ధ్యానం గబ్బుది, పాడుది, నన్ను మోసం చేసింది, సరికాదు ధ్యానము అంటే నేను అగాధంలో పడిపోతాను. నేను తెలుసుకొని నా యొక్క పరివారాన్ని నేను తప్పు పట్టకుండా ఉండే స్థితి ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఆత్మజ్ఞాన స్థితి. నా ఎదుగుదలకు, వారు నాతో ప్రవర్తిస్తున్న తీరుకు నేను వారిని దైవంగా వాళ్ళని తిరిగి నమస్కరిస్తున్న స్థితి ఇప్పుడు జ్ఞానం ద్వారా.
బ్రహ్మర్షి పితామహ ఇచ్చిన జ్ఞానం ద్వారా ఆ విధంగా నడుచుకుంటున్నాను. మరి ఆర్థిక ఇబ్బందులు రాలేదంటే ఒక డాక్టర్ భార్య అయినప్పటికీ చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఒడిదుడుకులను తట్టుకుంటున్నా మరి ధ్యానాన్ని వదలలేదు అంటే ఇవన్నీ నా డిజైన్‌లో భాగము. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అని ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఏ దానికి చలించడం లేదు. ఇంకా మీకు ఒక రహస్యం చెప్పి ముగిస్తాను. ఎప్పుడైతే ధ్యానం చేసి జ్ఞానం పొంది మనస, వాచ, కర్మన ఆ విధంగానే జీవిస్తుంటే అవి మనల్ని బాధించవు. నేను అది కూడా అనుభవం పొందాను. బంధువర్గంలో కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, ఉన్నప్పటికీ అవి నన్ను బాధించడం లేదు అంటే అప్పుడే అర్థమైపోతుంది. మనకేమని అర్థమవుతుంది? గెలిచాంరా బాబు అని అర్థమవుతుంది. మరి చేతికి గాయమయ్యి, రక్తం కారి, చీము కారి, లేతే నొప్పి ఎవరో ఇట్లా ఒత్తేస్తుంటే మనకి నొప్పి కలగకపోతే ఇంక అంతకన్నా కావాల్సిందేముంది? బంధువర్గం మనతోనే ఉండి, మనతోనే సపర్యలు చేపించుకొని, బంధువులంటేనే ఒకరికొకరము రక్త సంబంధికులు. నాకు వారు చేసింటారు, మనము వారికి చేసింటాం. మరి వారు మనల్ని ఇలా ఒత్తి పెడుతున్నా, నొప్పి గాయం కలిగిస్తున్నా, మనకి నొప్పి కలగకుండా ఉందంటే అక్కడ మనకి అర్థమవుతుంది ఆత్మ జ్ఞానానికి ఉన్నటువంటి శక్తి. తూచా వాచ తప్పకుండా వారిని దూషించకుండా, ద్వేషించకుండా తిరిగి వారికి నమస్కరించే స్థితి ఆధ్యాత్మిక శక్తి. ధ్యానానికి ఉన్నటువంటి శక్తి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంకొక అద్భుతమైన శ్లోకంతో మేము ముందుంటాము. అంతవరకు సెలవు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. థ్యాంక్ యూ.